ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. ఈరోజు మనం ఈ వీడియోలో కాంబినేషన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో పోయిన 2 వీడియోస్లో నేను మీకు పర్ముటేషన్స్ ఇంకా ర్యాంక్ ఆఫ్ ది బోర్డ్ ఎలా కనుక్కోవాలి ఏంటి వాటి బేసిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ పర్ముటేషన్స్ ఇంకా కాంబినేషన్లో నేను మీకు చెప్పినట్టు జేఈఈ ఇంకా అడ్వాన్స్ ఎగ్జామ్లో మీకు 1 కానీ 2 లేదు 2 నుంచి 3 దాకా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఈ చాప్టర్ అనేది మనకి జనరల్గా ఇంటర్ సెకండ్ ఇయర్లో అడుగుతారు. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. సో ఈ కాంబినేషన్స్ అనేది చాలా ఈజీ పర్ముటేషన్స్ కంటే. ఎందుకంటే పర్ముటేషన్స్లో మనకి అండ్ ఇంకా ఆర్ అటువంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ప్లస్ కొన్ని కండిషన్స్ ఇంకా మనకి అర్థం కానివి కూడా ఉంటాయి. సో ఈ కాంబినేషన్స్ అనేది ఏంటంటే మనకి చాలా ఈజీ. సో ఈ కాంబినేషన్స్ని మనం ఎన్సిఆర్ లేదంటే ఎన్ ఆఫ్ ఎన్ కామా ఆర్ ఆఫ్ సి అంటే ఇట్లా రాస్తాము. లేదు అని చెప్పంటే సి ఆఫ్ ఎన్ఆర్. సేమ్ పర్ముటేషన్స్ని ఎలాగైతే రాస్తామో సేమ్ సిమిలర్గా అలానే మనం కాంబినేషన్స్ని కూడా మనం రిప్రజెంట్ అనేది చేస్తాం. సో ఈ ఎన్సిఆర్ ఫార్ములా ఏంటంటే ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది మనకి ఎన్సిఆర్ ఫార్ములా. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికి మనం రిలేషన్షిప్ బిట్వీన్ పర్ముటేషన్స్ ఇంకా కాంబినేషన్ అంటే ఇప్పుడు మనం ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ రాసాం. సో ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ అనేది మనకి ఎన్పిఆర్ ఇంటూ 1 బై ఆర్ ఫ్యాక్టోరియల్. సో మనం ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పిఆర్ డివైడెడ్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. లేదు అని చెప్పంటే ఎన్పిఆర్ డివైడెడ్ బై ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఫ్యాక్టోరియల్ అని కూడా ఇదొక ఫార్ములా అనమాట. అంటే ఈ విధంగా కూడా వాళ్ళు మనకి రాయడం జరుగుతుంది. సో ఇటువంటి వేస్లో మనం ఈ ఎన్సిఆర్ ఫార్ములా అని మనం ఇట్లా డిఫైన్ చేస్తాం అనమాట. సో ఇంకా మనకి చాలా ఫార్ములాస్ ఉన్నాయి. అంటే మనకి కొన్ని కండిషన్స్ ఉన్నట్టు పర్ముటేషన్స్లో కాంబినేషన్స్లో కూడా మనకి కొన్ని కండిషన్స్ అనేది ఉన్నాయి. ఆ కండిషన్ ఏంటంటే ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1 సిఆర్. ఇది మనం గుర్తుంచుకోవాలి. సో ఇది చాలా సింపుల్. మనం దీన్ని ఎలాబరేట్ చేసి కనుక చేస్తే మనకి లాస్ట్ ఈ ఫార్ములాతోనే మనం ఎండ్ అయిపోతాం. సో ఇక్కడ ఎన్సిఆర్ డివైడెడ్ బై ఎన్ మైనస్ 1 సిఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై ఆర్. సో ఇవన్నీ ఏంటంటే మనం జనరల్గా ఇవన్నీ మనం ఎన్సిఆర్ ఫార్ములా ఎన్సిఆర్ మైనస్ 1 ఫార్ములా ఇవన్నీ తెలుసుకొని దాన్ని బట్టి సబ్స్టిట్యూట్ చేసుకొని ఈ యొక్క ఇచ్చిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని కనుక్కున్న వాల్యూస్ ఇవి నేను ఫార్ములాస్ అని చెప్పి నేను చెప్పాను, కానీ ఇట్లా అడుగుతారన్నమాట క్వశ్చన్స్. సో ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చూద్దాం. ఇదేంటంటే ఎంసెట్ లెవెల్ ఎగ్జామ్ క్వశ్చన్ అనమాట. సో వాళ్ళు ఏం అడిగారని చెప్పంటే ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎన్ సో దట్ ఎన్ మైనస్ 1 C3 ప్లస్ ఎన్ మైనస్ 1 C4 ఈజ్ గ్రేటర్ దాన్ NC3 అని చెప్పి వాళ్ళు అడిగారు. సో ఇక్కడ మీరు కనుక చూసుకున్నారు అని చెప్పంటే ఇది ఏ ఫామ్లో ఉంది ఈ క్వశ్చన్ అంటే ఎన్ మైనస్ 1 CR ప్లస్ ఎన్ మైనస్ 1 CR మైనస్ 1. సో ఇక్కడ ఈ ఎన్ మైనస్ 1ని నేను ఒక లెటర్ అనుకుంటాను. సపోజ్ ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ అనుకుంటాను. అప్పుడు నాకు ఇదేమవుతుంది ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 అవుతుంది. సో దీని ఫార్ములా ఏంటి ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 ఫార్ములా మనకి ఎన్ ప్లస్ 1 సిఆర్ అవుతుంది. ఇది మనకి ఫార్ములా. సో ఈ ఈక్వేషన్ నేను ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమైపోతుందంటే ఇక్కడ ఎన్ మైనస్ 1 ఉంది, ఇక్కడ ఎన్ ప్లస్లో నేను ఎన్ మైనస్ 1 రాసుకోవాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ప్లస్ 1 సి ఆర్ ఉంది. ఆర్ ప్లస్లో మనం ఏం రాసుకోవాలి 3 ఉంది. సో 3 రాసేసుకోవాలి. సో 3 మైనస్ 1 సో అది మనం రాసేసుకోవాలి. నెక్స్ట్ ఇది రాసేసుకున్న తర్వాత సారీ 3 కాదు ఇక్కడ 4, ఎందుకంటే ఇది ఎన్సిఆర్ ఆర్ మైనస్ 1 అంటే 4 మైనస్ 1 కదా మనకి 3. సో అందుకని చెప్పి మనకి ఇక్కడ 4 వస్తుంది. సో ఇక్కడ ఇది 1 1 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ NC4 వస్తుంది. సో NC4 గ్రేటర్ దాన్ NC3 అని చెప్పి వాళ్ళు మనల్ని అడిగారు. సో ఇక్కడ మనం దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని ఎలాబరేట్ చేయాలి. సో మనకి ఈ ఫార్ములా ఏంటి ఎన్సిఆర్ ఫార్ములా ఏంటి ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఎన్ మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ గ్రేటర్ దాన్ n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో ఇది మనకి ఫార్ములా. సో ఇక్కడ మీరు చూసుకుంటే n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు 1 బై n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ని n మైనస్ 4 ఇంటూ n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ కింద రాసుకుంటాం ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ రాసుకుంటాం గ్రేటర్ దాన్ 1 బై n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో ఈ మొత్తం 3 ఫ్యాక్టోరియల్ n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు దీని నెక్స్ట్ వచ్చే స్టెప్ ఏంటంటే మనకి ఇక్కడ 1 బై ఇక్కడ నాకు మిగిలిపోయింది 1 బై 4 ఇంటూ n మైనస్ 4 గ్రేటర్ దాన్ 1 మిగిలిపోయింది. సో ఇప్పుడు నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే నాకు వచ్చే ఫర్దర్ స్టెప్ ఏంటి 1 గ్రేటర్ దాన్
4 ఇంటూ ఎన్ మైనస్ 4 నాకు మిగిలే స్టెప్. సో ఇక్కడ నాకు 4 ఇంటూ ఎన్ మైనస్ 4 నాకు మిగులుతుంది ఇక్కడ, ఎందుకంటే ఇట్లా నాకు క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి. సో ఇక్కడ నాకు వచ్చే ఆన్సర్ ఏంటి అని చెప్పంటే 1/4 గ్రేటర్ దాన్ ఎన్ మైనస్ 4. సో ఇది నాకు మిగిలేదు. సో ఇక్కడ ఎన్ గ్రేటర్ దాన్ 4 ప్లస్ 3 ఇచ్చారు వాళ్ళు, ఎందుకని చెప్పంటే NC4 గ్రేటర్ దాన్ NC3 కదా. వాళ్ళు ఇక్కడ మనకి ఎలా చేశారంటే సెకండ్ ఫామ్లో చేశారనమాట. అది ఎలా అంటే NC4 గ్రేటర్ దాన్ NC3 వచ్చింది పైన ఈక్వేషన్. అంటే వాళ్ళకి ఇలా ఆన్సర్ డిఫరెంట్గా వచ్చింది, మనకి ఇక్కడ డిఫరెంట్గా వచ్చింది ఆన్సర్. సో ఇక్కడ NC4 గ్రేటర్ దాన్ NC3 రాశారు. సో దీని వాళ్ళు మళ్ళీ ఏం చేశారు, ఈజ్ ఈక్వల్ టు NC4 మైనస్ NC3 గ్రేటర్ దాన్ 0 రాసుకున్నారు. సో గ్రేటర్ దాన్ 0 రాసుకొని ఇప్పుడు వీళ్ళు ఏం చేశారని చెప్పంటే NCR మైనస్ NC3 ఇలా రాసుకున్నారు. ఇలా రాసుకొని సాల్వ్ చేస్తే వాళ్ళకి n గ్రేటర్ దాన్ 4 ప్లస్ 3 వచ్చింది. సో n గ్రేటర్ దాన్ 4 ప్లస్ 3. సో n ఈజ్ గ్రేటర్ దాన్ 7. సో లీస్ట్ వాల్యూ ఏంటి, n గ్రేటర్ దాన్ 7. సో 7 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి, 8 కాబట్టి లీస్ట్ వాల్యూ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 8 అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అలానే ఇంకొక సమ్ ఇచ్చారు. ఈ సమ్ మనకి పక్కాగా ఇచ్చారు అనమాట. ఇది చాలా సింపుల్ సమ్. ఇది ఎలా అంటే వాళ్ళు మనకి వాల్యూస్ ఇచ్చారు. NCR-1 ఈజ్ ఈక్వల్ టు 330 ఇచ్చారు, NCR ఈజ్ ఈక్వల్ టు 462 ఇచ్చారు, NCR+1 ఈజ్ ఈక్వల్ టు 462 ఇచ్చారు. సో ఆర్ వాల్యూ ఏంటి అని చెప్పి కనుక్కోమంటున్నారు. సో ఆర్ వాల్యూ ఏంటి, ఇది చాలా సింపుల్గా అనమాట సమ్. మనకి ఇందాక నేను మీకు ఒక ఫార్ములా చెప్పాను, ఏంటది అంటే NCR/NCR-1 ఈజ్ ఈక్వల్ టు n/r. NCR/NCR-1 ఈజ్ ఈక్వల్ టు n-r ప్లస్ 1/r. ఇది నేను మీకు ఇందాక చెప్పిన ఫార్ములా. సో NCR వాల్యూ నాకు ఎంత ఇచ్చారు, 462 ఇచ్చారు, డివైడెడ్ బై NCR-1. సో నాకు వాల్యూ నాకు 330 ఇచ్చారు, ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ ఏంటి ఇక్కడ, n వాల్యూ అనేది వీళ్ళు నాకు ఇవ్వలేదు. సో n వాల్యూ నాకు ఇవ్వలేదు కాబట్టి నేను దాన్ని n అలానే రాసుకుంటా, n-r ప్లస్ 1/r. సో ఇక్కడ 462/330. సో ఈ ఏ టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుందేమో చూద్దాం. సో 2 2s are 4, 2 3s are 6, 2 1s are 2, 2 1s are 2, 2 6s are 12, 2 6s are 12, 2 5s are 10. సో 231, 165. సో ఇది 12, ఇది 6. సో 3 టేబుల్లో పోతుంది. సో 3 టేబుల్లో పోతుంది కాబట్టి 3 5s are 15, మళ్ళీ 3 5s are 15. సో 3 7s are 21, 3 7s are 21. ఇప్పుడు 11 టేబుల్లో పోతుంది, 11 7s are 77, 11 5s are 55. సో ఇక్కడ మనకి n-r ప్లస్ 1/r ఈజ్ ఈక్వల్ టు 7/5 వచ్చింది. ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, నాకు r వాల్యూ కావాలంటే n వాల్యూ కనుక్కోవాలి. సో n వాల్యూ ఎలా కనుక్కోవాలి అని చెప్పంటే ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలన్నమాట ఈ ఈక్వేషన్. సో ఇక్కడ నాకు 5n మైనస్ 5r ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 7r వస్తుంది. సో 5n ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు, ఈ 5 అటు వెళ్తే నాకు ప్లస్ అవుతుంది కాబట్టి 12r వస్తుంది. సో నాకు ఇక్కడ r అంటే n ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమవుతుంది, 5n ఈజ్ ఈక్వల్ టు 12r మైనస్ 5 వస్తుంది. ఇది ఇంకొక ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ మనం ఇట్లానే ఉంచేసుకొని ఇప్పుడు ఇంకొక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా ఏంటంటే NCR+1 డివైడెడ్ బై NCR ఈజ్ ఈక్వల్ టు n-r/r+1. సో ఇక్కడ n వాల్యూ మనకి తెలియదు, ఇక్కడ NCR+1 NCR వాల్యూస్ మనకి తెలుసు. సో ఈ రెండు వాల్యూస్ మనకి తెలుసు కాబట్టి మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా NCR+1 NCR వాల్యూ ఏంటి, 462 ఇచ్చారు వాళ్ళు. సో 462/462 ఈజ్ ఈక్వల్ టు n-r/r+1. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు ఎంసెట్ వాటిలో. సో ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు మనకి n-r ఈజ్ ఈక్వల్ టు r+1. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 2r+1 వస్తుంది. సో n వాల్యూ ఏంటి మనకి 2r+1. ఇందాక మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి, 5n ఈజ్ ఈక్వల్ టు 12r మైనస్ 5 వచ్చింది. ఇప్పుడు n వాల్యూ అక్కడ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే 5 2s are 10r ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 12r మైనస్ 5. సో ఈ 10 అటు వెళ్ళింది అనుకోండి, మనకి ఏమవుతుంది 10 12r మైనస్ 10r ఈజ్ ఈక్వల్ టు 10 వస్తుంది. సో ఇక్కడ నాకు 2r ఈజ్ ఈక్వల్ టు 10, r ఈజ్ ఈక్వల్ టు 10/2 5. సో ఈ విధంగా మనం ఈ కాంబినేషన్స్ చాప్టర్ని యూజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ కాంబినేషన్స్ అంటే మనం భయపడాల్సిన ఇది ఏమీ లేదు, ఇది చాలా సింపుల్గా అనమాట. ఎంత సింపుల్గా అని చెప్పంటే మనం జస్ట్ సమ్ చూసుకొని ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ఒక చిన్న లాజిక్ గుర్తుంచుకుంటే చాలు. బేసిక్గా ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్తుంది ఈ ఫార్ములాస్.
ఎన్సీఆర్ ప్లస్ 1/NCR ఇటువంటి ఫార్ములాస్ మనం ఎక్కువ గుర్తుంచుకున్నామని చెప్పంటే మనకి మెయిన్సే కాదు అడ్వాన్స్ ఎగ్జామ్లో కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకని చెప్పంటే ఇది ఆల్రెడీ ప్రూవ్ చేసిన ఫార్ములా. సో ప్రూవ్ చేసిన ఫార్ములా కనుక మనం గుర్తుంచుకున్నాము అని చెప్పంటే మనకి సమ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ ఏంటని చెప్పండి ఒక సమ్ని మనం డిఫరెంట్ మెథడ్స్లో చేయొచ్చు అండ్ ఒక సమ్కి డిఫరెంట్ ఆన్సర్స్ కూడా మనం తీసుకొని రావచ్చు. కానీ కరెక్ట్ ఆన్సర్ మీద ల్యాండ్ అవ్వడం మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇందాక పోయిన ప్రీవియస్ సమ్లో నేను అందుకే ఇక్కడ నేను చేస్తే ఒక సమ్ము ఇక్కడ నాకు వేరే ఆన్సర్ వస్తుంది. ఎన్ వాల్యూ నాకు డిఫరెంట్గా వస్తుంది. కానీ వీళ్ళు చేసిన ఆన్సర్ ప్రకారం వీళ్ళు చేసిన సమ్ ప్రకారం చూస్తే ఇక్కడ నాకు ఆన్సర్ వేరే విధంగా వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నేను డిఫరెంట్ మెథడ్లో ఈ ఆన్సర్ నేను చేశాను. సో మిగతా సమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్ములాస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ సమ్ని మనం చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఒక ఇంపార్టెంట్ మెథడ్ ఉంది. దాన్ని ఇంకో థియరం అని కూడా అనొచ్చు మనం. సో ఆ థియరం ఏంటని చెప్పంటే మనకి చాలా ఇంపార్టెంట్ థియరం అనమాట అది. దాన్ని ఎలా రాయాలి అని చెప్పంటే MC0 ఇంటూ NCR ప్లస్ MC1 ఇంటూ NCR-1 ప్లస్ MC2 ఇంటూ NCR-2 ప్లస్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు కాదు ప్లస్ మళ్ళీ కంటిన్యూషన్ MC(R-1) ప్లస్ MC(R-2) R-2 ప్లస్ MCR. ఇక్కడ ఫార్ములా వాళ్ళు తప్పిచ్చారు. ఈ ఫార్ములా మనం ఇలా రాసుకోవచ్చు అనమాట. ఎలా అని చెప్పంటే MC2 ఇంటూ NCR-2 ప్లస్ MC(R-1) ఇంటూ NC1 ప్లస్ MCR ఇంటూ NC0 ఈజ్ ఈక్వల్ టు M ప్లస్ NCR. సో ఇది మనకి ఏందని చెప్పంటే బైనామియల్ ఎక్స్ప్రెషన్స్ అప్పుడు లేదు అని చెప్పంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అప్పుడు ఇట్లా 1 + 2 + 3 + 4 అలా ఎలా అయితే అడుగుతారో ఇక్కడ కూడా అంతే అనమాట. MC0 MCR MC1 NCR-1. సో ఇక్కడ మీరు చూసుకుంటే 0 1 2 3 అట్లా వెళ్ళిపోయింది. ఇక్కడ R-1 R అలా వచ్చి ల్యాండ్ అయింది. ఇక్కడ చూసుకుంటే R-1 R-2 అలా వెళ్ళింది. ఇక్కడ 1 0 అంటే ఉల్టా ఫార్మాట్ వచ్చింది. సో అప్పుడు మనం ఏం చేయాలని చెప్పంటే సింపుల్గా M ప్లస్ NCR అంటే R వాల్యూ కాన్స్టెంట్గా ఉంచేసేసి ఎంని ఇంకా ఎన్ని ఈ వాల్యూస్ ఉన్నాయి చూడండి M వాల్యూ N వాల్యూ ఆ రెండింటిని యాడ్ చేయాలి. సో ఈ థియరంని మనం వాన్ డర్ మోన్స్ థియరం అంటాం. వాన్ డర్ మోన్స్ థియరం. సో ఈ థియరం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి వీడియోస్తో నేను మీ ముందు మళ్ళీ ఉంటాను. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కమెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.